వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ కోట్. మూవీ అయితే చిన్న సినిమా అయినా మంచి రిథమిక్గా మంచి ఫ్లోలో తీసుకెళ్లారు. చాలా స్లోగా వెళ్తుంది అయినా కూడా మనకి బోరింగ్ ఏమి ఉండదు. శివాజీ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఆయన వేసే డైలాగ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. ఇక వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అయితే ఆల్రెడీ అంతకుముందు రీల్స్లో మనం సాంగ్ ఎంత ఫేమస్ అయిందో, ఎన్ని రీల్స్ ట్రోల్ అయ్యో మన అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. యాజ్ లవర్స్గా ఒక 1 అవర్లో వాళ్ళ లవ్ స్టోరీ కంప్లీట్ చేసి వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇంట్లో తెలిసిన తర్వాత అబ్బాయిని జైల్లో వేసేస్తారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉండదు. వాళ్ళకి ఎవరు సహాయం చేశారు, తను ఎలా బయటకు వచ్చాడు, ప్రియదర్శికి వీళ్ళకి లింక్ ఏంటి అనేది మనం మూవీలో చూడాల్సిందే. ఎక్కడో వైజాగ్లో ఉంటారు ప్రియదర్శి. సో ప్రియదర్శి గారు ఎలా ఇక్కడికి వచ్చి అబ్బాయిని హీరోని ఎలా బయటికి తీసుకొచ్చారన్నది మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ అంతా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. వాటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలిసినా కొంచెం ట్విస్ట్లు అయితే ఉంటాయి. కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా మెయిన్గా మూవీ తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. శివాజీ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా అనిపించింది. తను ఫ్యామిలీకి పరువు కోసం నిలబడతాడు. లవ్లు గివ్లు ఏం పడవు. అసలు డ్రెస్సింగ్ తేడా ఉన్నా కూడా చాలా కోపం వచ్చేస్తుంది. శివాజీ గారు మూవీకి చాలా ప్లస్. అతను యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ అంతా బాగా ప్లస్ అయింది కోర్ట్ మూవీకి. ఈ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. చాలా నీట్గా తీసుకెళ్లారు మూవీని మొత్తం. క్లైమాక్స్ అంతా సాఫీగా మంచి ఒక గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ తెలిసో తెలియకో లవ్ చేసుకోవటం, వాళ్ళు అట్రాక్షన్కి లవ్కి డిఫరెన్స్ తెలియకపోవటం, టీనేజర్స్ని లవ్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఈ మూవీలో మనకి బాగా చూపించారు. మెయిన్గా పోక్సో యాక్ట్ దాని పవర్ ఏంటో, ఆ కేసుని టేక్ ఆఫ్ చేయడానికి లాస్ట్ చాలా భయపడతారు. అలాంటిది ప్రియదర్శి గారు టేక్ ఆఫ్ చేసి, అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్న దాన్ని టేక్ ఆఫ్ చేసి దాన్ని సాల్వ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందులోనే తను జూనియర్ ఫస్ట్ కేసు ఎత్తానండి. ఫస్ట్ కేసు అయ్యండి తను టేకప్ చేసుకుని ఆ కేసుని అందరినీ రికాల్ చేసి మళ్ళీ దాన్ని వాదించడం మంచి ఉత్కంఠంగా బాగుంటుంది అది. సో ఫైనల్లీగా మూవీ అయితే చూడొచ్చు. నాకైతే మంచి మూవీ చూసాను ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ లవ్ సీన్స్ తో బాగానే తీసుకెళ్లారు. అంటే 1 అవర్లో అవగొట్టేశారు ఆ లవ్ సీన్స్ అనేది. మెయిన్ గా మూవీకి అట్రాక్షన్ బాగా మెయిన్ థింగ్ సాంగ్ వల్లే ఈ మూవీకి ఎంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. వాళ్ళిద్దరి కాంబినేషన్, వెళ్ళేసే స్టెప్ అది బాగా హైలైట్ అయిపోయింది. అది బాగా ప్లస్ అయింది మూవీకి ఒక రంగా చెప్పాలంటే. ఆ సాంగే ఎక్కువ అందరినీ థియేటర్ కి వచ్చి చూసేలా చేసింది ఆ సాంగ్ ప్లస్ వాళ్ళిద్దరి కాంబినేషన్. సో దిస్ ద రివ్యూ ఆఫ్ కోట్. Thank you for watching. Please do subscribe and thank you for watching. Thank you so much.